హాయ్ ప్రజలారా, అందరు నమస్కారము. మనము ప్రజాపాలనను ప్రజల ట్యాక్స్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఎట్లా కొల్లగొడుతున్నారో మీకు ఉదాహరణగా నేను చూపిస్తాను. మరి ఇది నిన్ననే ఓపెన్ చేసిపోయిండు. మరి దీని మీకెళ్ళి రామ్మోహన్ రెడ్డి సార్ పోయిండు. మరి రామ్మోహన్ రెడ్డి సార్కు కనబడలేదేమో కానీ నాకు అర్థం కాదు. వర్క్ చేసిండు. ఒకసారి చూడండి ప్రజలారా. ఇగో దీన్ని రూలర్ తోటి కూడా తొక్కియలేరు. ఇక్కడ చూస్తున్నారా, ఒకసారి ఐటు చూడండి. ఇక్కడ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషులు. ప్రజలారా ఒకసారి మీరు చూడండి ఎట్లా ఉన్నదో రోడ్ అనేసి. ఇగో ఇక్కడనేమో గుంత ఉంది, ఇక్కడనేమో ఇట్లా ఉన్నది. మరి ప్రజలారా, ఇగో ఇది ఇంత పెద్ద వాగు. ఈ వాగు ఇది చాలా పెద్దది వాగు. ఎంత పెద్ద వాగు ఇది! వాగు చాలా పెద్ద వాగు, చాలా వాటర్ కూడా వస్తుంటుంది. మరి ప్రజలారా, నేను ఒకసారి చూడండి, ఒక్కసారి గుమ్మి కూడా నేను చూపిస్తాను. కొద్దిగా కిందికి దిగేసి గుమ్మి కూడా చూపిస్తాను ప్రజలారా. ఇగో ఇక్కడ చూస్తున్నారా, ఇది ఎంత పెద్దగా వేసారు చూడు. ఇది వచ్చిందనుకో మొత్తం కొట్టుకొని వస్తుంది. మళ్ళీ ఇది వానకాలం కూడా తిరగడానికి రాదు. నేను ఇదే గ్రామస్తుని. నేను ఎప్పటికీ ఈ రోడ్లు చాలా ఏళ్ళుగా నేను చూస్తాను. ఇగో చూసారు కదా ప్రజలారా, ఒకసారి ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. మంచిగా ఒకసారి చూడండి ప్రజలారా, ఎంత పెద్ద ఉన్నది, ఎట్లా చేసిరు అనేసి ఒకసారి చూడండి. ఇంత నాణ్యత లేని వర్కులు చేస్తూ కమిషన్లు నొక్కేస్తున్నారనేసి దీని మీద క్లియర్గా తెలిసిపోతున్నది. ఒకసారి ఈ వాగు చూడండి. ఈ వాగు వచ్చింది అనుకో, దాదాపు ఇది వచ్చే మొత్తం వానకాలం వస్తే వాటర్ మొత్తం ఇదే పోతుంది. ఇది మొత్తం కూడా చీల్కొని పోయే అవకాశం కూడా ఉన్నది ప్రజలారా. ఇంకొకటి నేను మీకు చూపిస్తాను ప్రజలారా. ఇంకో వాగు ఇది ఎట్లా అవుతుందో ఇగో ప్రజలారా, ఇగో ఇది చేసారు చూడండి. కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. దేని గురించి చేసారు అనేసి ప్రజలు మీరే చెప్పాలి కామెంట్ లో. మరి నేను ప్రశ్నిస్తున్నందుకు నా పైన కేసులు కట్టు, మన సంగతి చూడని చెప్తానట. దానికి సమాధానం చెప్తే తెలివితేటలంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? మరి నేను చెప్పబోయేది ఏంది, రామాయణ పేరు పెడితేనే మీరు ఇంతనం మాట్లాడుతున్నారు. మరి దీనికి పెట్టరా, రామాయణ పేరు పెట్టరా? మరి ఎట్లా చేయాలి? ఒకసారి చూడండి ప్రజలారా, మీరు చూస్తున్నారు కదా ఎంత ఘోరమైన వర్క్ చేస్తున్నారు అనేసి చూస్తున్నారు కదా. ఇగో ఆల్రెడీ ఇగో నిన్న పనిలో పోయినట్లే ఇగో స్క్రాక్లు చూడండి. చూస్తున్నారా ఎట్లా వచ్చింది? చూడండి ప్రజలారా, ఒక్కసారి చూడండి. మరి దీంతో తొక్కియలేరు, ఏమి కూడా దీంతో తొక్కియలేరు. మరి ఈ వర్క్ మరి కంప్లీట్ అయిందా, మరి ఏం చేసిండు అనేసి చూపిస్తలేరు. మరి దీని మీకెళ్ళి నిన్న పోయిండు. చూస్తున్నారు కదా ఎట్లా క్రాక్లో. ఇప్పుడే ఇట్లా వచ్చినప్పుడు మట్టి రోడ్డు ఇప్పుడే దాన్ని తొక్కిస్తే ఇట్లా రాదు కదా, రూలర్తో తొక్కిస్తే ఇట్లా రాదు కదా. దీన్ని పెట్టి దీన్ని పైసలు దండుకోవడానికి మాత్రమే ఇది చేసిన అనేసి నేను క్లియర్గా నేను చెప్తాను. ఎందుకంటే ప్రజలారా మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఎట్లా బిల్ శాంక్షన్ చేస్తారో ఏమో నాకు తెలియదు. అట్లా కాదు, దీనికి ప్రజల ఫండ్ ఉంది కదా, ప్రజల ఫండ్ తోటి మరి ప్రజల నుండి వచ్చే ట్యాక్సీలతోటి ఆదాయం వస్తుంది గవర్నమెంట్కు. మరి దాన్ని చేస్తే ఇట్లా ఇట్లా ఇంట్లో మంచిగా ఉంది ఆ రోడ్. మరి నేను ప్రశ్నిస్తే నా మీద కేసులు పెడతారు. రూల్లా తెలుసు కదా మీకు. నేను ప్రశ్నిస్తే నా మీద కేసులు పెడతారు. మంచిగా ఉంది ఒకసారి. ఇగో ఇది వాగు వస్తే ఉంటుందా? 6 మండలు పెట్టేస్తుంది కదా. ఒక్కసారి చూడండి ప్రజలారా, ఇది వాగు ఎంత పెద్ద వాగు. పెద్ద మనిషి ఈ వాగు ఉంది కదా, ఈ వాగు వస్తే ఈ రోడ్డు ఉంటుందా? మరి దీని దగ్గర ఏం చేయాలి? బిడ్ చేసి మంచిగా ఆనకట్టలు వేసి మంచి అది బెడ్ కాదు, పైప్ వేసి ఉండాలి, పగిలిపోతుంది పైపు. అట్లా వేసిండు ప్రజలారా. చూసారు కదా, ఇది వానాకాలం ఎంత దిగుతుంది? అంతకు దిగుతుందా వానాకాలం? మీరు పెద్ద మనుషులు, మీరు పెద్ద మనుషులు ఎన్ని సంవత్సరాల ఉంటుర్రు? ఈ నాగనైతే మీకన్నా చిన్న వ్యక్తిని, మీకన్నా పెద్ద వ్యక్తిని కాదు. ఇది మనము వాన వస్తే ఇట్లా ఓని కూడా రాదన్న. కనీసం ఎడ్లు బలరాని ఓనికి వస్తుందా? ఇది కోసుకపోయి ఇంత అయితే చూడు, ఇంత అవుతుంది. కోసుకపోయి ఇట్లా అవుతుంది అంట. కోసుకపోయి ఇట్లా అయిపోతుంది. మరి ప్రజలది దీనికి ఎన్ని లక్షలు శాంక్షన్ చేసిందో తెలియదు పెద్ద మనిషి. మరి గవర్నమెంట్ ఇది చేయాలన్నా గవర్నమెంట్ బడ్జెట్. మరి ఇట్లా చేస్తే మనది బడ్జెట్ ఉంటుందా? పోతుంది, ఖరాబ్ అవుతుంది కదా. మనము ఒకసారి సోయిలెన్స్ అనర్స్లకు కొంతమందికి ఇట్లా చేసారు.
మరి వాళ్ళు ఇది చూడన్నా నాకు తిడితే తిట్టు పొద్దుగాల ఇది ఆనాకాలం వస్తే మొట్టజీకి అలాగే వస్తుంది మొత్తం పోతుంది కదా, మళ్ళా ఉండదు కదా, ఉండదు. వర్క్ చేశారు, బిల్లులు దాపెట్టుకున్నారు. ఇగో నాకు తిడితే తిట్టు ఈయన ఇట్లా పెద్ద మనిషి ఇట్లా చెప్తున్నా అని కడిగినట్ల అవుతుంది. ఇది ఏంది కడిగినట్ట, ఇది భూమి పుండి భూమి ఉన్నది, పుండి భూమి ఉంది. మళ్ళా నీకు కడిగి చెప్తున్నా. ఎట్లా చేయాలి ఇది? ఇది మంచి చేయాలంటే ఎట్లా చేయాలి? నీకు తెలిసిన గారికి అవగాహన, నువ్వు ఇంజనీర్ కాదు, నువ్వు ఎట్లా చేయాలి చెప్పు. ఇక్కడ చూడన్నా, ఇంకా కంకర్ తెచ్చి రోడ్ లాగా చేస్తే జర నీకు కంకర పోస్తే రోడ్ లాగా మంచిగా నిలబడుతుంది. ఇది పుండి భూమి ఉన్నది, పుండి భూమి. మళ్ళా ఇదో నువ్వు జర్ర దిగితే ఇంత దిగుతుంది. ఇది మోకాల మట్టం దిగిపోతుంది. మళ్ళా ఉన్న కాడికి చెప్తావు. అది ఆడ ఈ తమ్మాలు కూడా అంతా తీస్తే మంచిగా రోడ్ అవుతుంది. లేకుంటే అది పుండి భూమి చూడు, ఇది మళ్ళీ పోతాను కాదు. ఎందుకంటే నీకు మంచి చెప్తున్నా, చేసేస్తే మంచి చేయండి, చేయకుంటే చేయకుండా. ఇగో ఇప్పుడు ఇగో మనం కాలు పెడితే ఎట్లా, మళ్ళా కాలు పెడితే ఎట్లా, మళ్ళా లక్కుమని పోతుంది. అది చూసినావా? కాలు పెడితే ఇగో ఇది నొక్కపోయి, ఇగో ఎట్లా చూడు ఒకసారి. నువ్వు అంటిగా కానాలు వేస్తున్నారు అని అనుకుంటువి కదా, ఇగో ఎట్లా పోయింది. అవే హడమునసలు అది ఇక్కడ చూపిద్దాం ప్రజలకు. ఇగో నేనేమంటున్నా మళ్ళా అన్న, అది వేసిండ్రు, అది మేలుకి వస్తే మొట్టేజికి పోతుంది. అది ఆ గుంత ఏం లేదే అన్న, నేను ఉన్న కాడికి చెప్తున్నా నీకు. అది తుప్పాలిష్ చేసిండ్రు అంతే కదా. మళ్ళా తూపాసులు చేసి పైసలు దండు కొట్టుకునడము, పైసలు చేయడము అట్లాంటివి చేస్తున్నారు అంతే కదా పెద్ద మనిషి. నైనా ఇప్పుడు ఆనాకాలం వచ్చినాక నువ్వు చూడు ఎట్లయితుందో, కాళ్ళ కూడా నడవనికి రా. మంచి చెప్పింది. సరే పెద్ద మనిషి, థ్యాంక్ యూ పెద్ద మనిషి. ఆడిపోతే కూడా అదే పరిస్థితి ఉంది. నేను మొత్తం కారు తీసుకొని వచ్చినా కదా ఈరోజు, ఇట్లా కారు తీసుకొని వచ్చినా కాబట్టి ఇట్లా ఉంది. ఇగో నీకు అప్పటికి నువ్వు జీతం ఉన్నావో ఎట్లా ఉన్నావో, ఇది అప్పటికి నడవనికి రాదు. అప్పటి నడవనికి రాదు కదా, కాబట్టి గుద్దకి ఎంత జరుగుతావు చూడు అప్పటికి అంత. మళ్ళా అనకలం వస్తే నీ ఇష్టం వచ్చేస్తే లేకుంటే అట్లనే అయితే, లేకుంటే అది దిగుతుంది. అది అంటే దిగుతుంది కదా, మొత్తం గలీజ్ వర్క్ చేసిర్రు మొత్తము. ఎందుకంటే రిపోర్ట్ చేసి చెప్పు, సార్ ఏం కాలేదు ఈ రోడ్డు అని చెప్పు. ఇది చాలా కాలం వస్తే ఇంత దిగుతుంది. అది దిగుతుంది ఇది రోడ్డు. ఒకసారి చూసిర్రా ప్రజలారా, ఇది ఇట్లా నాణ్యత లేని వర్కులు దండు కొట్టేస్తున్నారు అనేసి చూడాలి. ఎందుకంటే మనము మన డబ్బులే మనమే ట్యాక్సీల రూపంలో ఇస్తాము, మన డబ్బులే మనము గవర్నమెంట్ కు పన్ను రూపంలో చెల్లిస్తాము. మనము పన్ను రూపంలో చెల్లించిన డబ్బులను ఇట్లా వృధా చేస్తారు. ఎట్లా వృధా చేస్తారు? ఈ విధంగా వృధా చేస్తారు. ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. రామ్మోహన్ రెడ్డి సార్ ఉండగా, మరి రామ్మోహన్ రెడ్డి సార్కి ఇట్లా చేసారు. మరి రామ్మోహన్ రెడ్డి సార్కు నేను ఒకటే మాట అంట, ఆయనకు గుర్తురాలా ఏందా ఇట్లా చేసిర్రు ఈ వరకు, నన్ను ఇట్లాంటి ఓపెనింగ్ చెప్పి పిలిపించారు అనే మాట కూడా ఆయనకు రాలేదా? ఆయనకు ప్రశ్నించలే? లేకపోతే దీని నుండి రామ్మోహన్ రెడ్డి సార్కి ఏమైనా వెళ్తున్నాయా? ప్రజలారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలనేసి నేను కోరుతున్నాను. ప్రజలారా అందరూ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భీమ్. మనము ప్రజల తరపు నుండి ఎప్పటికైనా అని పోరాడుతూనే ఉంటాం.